అరే ఎంత ఉతికినా ఈ గల్ల మురికి పోతనే లేదు. అరే ఈ చేతుల మురికి అయితే ఎక్కడ అంటించుకుంటాడో ఏమో, ఎంత ఉతికినా పోతలేదు. ఇక ఏమన్నంటే ఈ గల్ల గిట్ల నేను ఉతుకుడు మురికే పోలేదు అని అంటాడు. ఏం చేసుడు? మమ్మీ తమ్ముడేడు కనిపిస్తలేడు. ఏమో నాకేమెరక ఎటు తిరిగపోయిండో. ఆదివారం అత్తే చాలు ఆడవాగం అంగడి ఎటో దిక్కు తిరుగుడు. నేనైతే ఎటు వాళ్ళ మమ్మీ ఇక్కడనే ఆడుకుంటానా. ఇక్కడనో ఎక్కడనో దుబ్బలైతే ఆడకు, ఆ బట్టలకంతా మురికి అంటించుకుంటారు. ఇప్పటికే ఇగో మీ బాబు అంటించుకున్న మురికి ఓతనే లేదు ఎంత విండినా. ఏమనంటే పిండరాదని నన్నే తిడతారు. నిన్ను అడుగుని నాకు తప్పు, ఏమంటించుకోని పో. ఎండలో తిరగకు బుజ్జి, మొన్నటి దాకానే జ్వరం వస్తే దవాఖానకు 200 ఖర్చు అయినాయి. ఇప్పుడు కూడా ఎండలు ఆడకే. ఓ కన్నిగా నువ్వే నారా గదేదో మొఖానికి పెట్టుకొని బో అంటాను. అరే అసలే కోతులు తిరుగుతానే, కోతి మీద కత్తాను, కోతి మీద పడుతుందని నేను భయపడతానా? నేనే భయపడ్డావా? భయపడ్డానే చెప్తానా. ఎక్కడ పోయినావురా తిరిగా? అక్కో దిక్కు నువ్వో దిక్కు ఎటు తిరుగుతారు? ఆదివారం అత్తయాలు లెక్కలేదు పత్తలేదు, తిరుగుడే తిరుగుడు. నేను మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను అక్కడ. ఇంటి పట్టాలు ఉండు శాత కాదు, ఎక్కడో దగ్గర ఆడతారు. ఏమైంది? అయిందా గీ చికెన్ మటన్ అన్నంతసేపు చేస్తాను గీ కొడుగుడ్ల కూరకు? అయితే రాదు. ఏమైనా తాగుడు కొడుగుడ్ల కూర ఉడకద్దా? పైసలు లేవు, నేను తాటాని పోతలేను, అందుకే అన్నం పెట్టమంటానా. ఇలా తాడని వదలమా అయితే? అయ్యో ఇలా కారం లేదా కారప్ప లేదా ఈయనేమో ఎగిర పడబట్టే ఎట్లా? అరే తాగుడు లేకుంటే ఆకలి బాగా అవుతుంది కాదే. ఇక తీసుకురా తొందరగా. తీసుకొస్తా కదా, ఈ దుకాణం వేస్తావా? దుకాణంలోకి ఎందుకు ఇప్పుడు? కూర అంటే కారపడి అయిపోయింది. ఈ దుకాణం పోయి 100 రూపాయల కారపడి తెస్తావా ఇప్పుడు? తెత్తా, ఎందుకు దేను? ఈ ఆకలి అంటాడికే కారపొడి అయిపోతా అదే. కారపడి అయిపోయా చెప్పైపోద్దా? ఇగో 200 లోటు మరి 100 రూపాయలు కారపడి పట్టుకొని ఇంత 100 రూపాయలు తాగావు, మిగిలిన 100 రూపాయలు పట్టుకొని రా. ఏ 200 నోటానే? 100 పట్టుకత్తా కానీ 100 పట్టుకత్తా. పట్టించిన కారపడి ఉంటేనే పట్టుకరా, ప్యాకెట్లలో కారపడి పట్టుకరాకు. అయ్యో పట్టించింది ఎట్లా పోతారా? దోచిట్లలో పోతారా? డబ్బి పట్టుకత్తా. ఇస్తాగు మరి, డబ్బులు పట్టుకత్తు. ఇగో ఇక వాటు దీని 2 ఎక్కువ అయితే ఒక కవర్లో పోసి ఇవ్వను, వాళ్ళని విడిచిపెట్టి రాకు. గింత కూడా పోనీయా. ఇక ఉండు, నేను పట్టుకత్తా. ఉడికినే మరి కొడుగులో కూర ఉడికింది, మరి కారం అయితే దించుడే తొందరరా. అత్త మాగత్తతి. ఇక నాకు 90కి పైసలు దొరికినట్టే, కానీ దానికి కారం ఎట్లు ఇయ్యాలి? రవే రావే పిల్ల నా రంగాసాని, నా రంగాసాని నా కిన్నెర సాని, హే ఉంగారాల జుట్టు ఉన్నవాణ్ణి, నేనందాగాని అని తెలిసినోన్ని, 6 అడుగుల పొడవున్న హీరోలా నేనున్న, రూపాయి లేకున్నా రుబాబుగా తిరుగుతున్న, రావే పిల్ల నా రంగాసాని, నా రంగాసాని నా కిన్నెర సాని. ఆగో కొడుక, నీళ్ళు చేస్తానవా? నీళ్ళే చేస్తానా? ఎందుకు చిన్నబాబు, ఏమో గిన్నె పట్టుకొని తిరుగుతాను? కూర లేదని కూర కోసం తిరుగుతానవా? కూర కోసం కాదు కొడుక, కారప్పొడి లేదని కారప్పొడి కొరకు తిరుగుతానా. అయ్యో కారప్పొడా? గదేం చిన్నబాబు, మీరు పోయినసారి మిరపకాయలు పట్టియలేదా? మిరపకాయలు పట్టియలేదు కొడుక, ఎప్పటికి దుకాణంలో కొనుక్కొస్తాను. అవునా? మరి ఇప్పుడు ఎవరింటికి పోతాను కారప్పొడి అడగడానికి? వేరేటోళ్ళ ఇంటికి ఏం పోతా కొడుక, మీ ఇంటికే వచ్చిన. అయ్యో మా ఇంటికి వచ్చిన కారప్పొడి కోసం? కారప్పొడి ఉన్నదో లేదో మరి ఇంట్లో? అయ్యో మాకు ఎక్కువ తక్కువ ఎందుకు కొడుక, గీ కూర మందం పెట్టుండి. కూర మందమా? సరది చిన్నబాబు ఎప్పుడు మా ఇంటికి రారు, పెట్టితే తీటి గిన్నెటి పట్టుక తినే ఉండు. కొద్దిగా ఎక్కువ తక్కువ పెట్టుకురా బిడ్డ, లేపు తక్కువ పెట్టుకొస్తే మీ చిన్నవ తిట్టుకుంటుంది. సరే చిన్నబాబు, మరి మా ఇంట్లో ఎంత ఉన్నదో? వర్షి ఓ వర్షి, ఆగో నేను ఇక్కడ ఉంటే అక్కడ వెళుతానమేంది? గిన్నె పట్టుకొని ఉన్నావేంది? కొద్దిసేపు అయితే వంట చేస్తే ఆగని చెప్పనని చెప్తే, అరే ఎక్కడ ఆకలికి ఆగనే ఆగవు. ఆ ఇంటక్క కూరలు ఈ ఇంటక్క కూరలు వాళ్ళకి అమ్మ వండుతానని ఎప్పటికీ వాళ్ళ ఇంటికి పోయి కూరలు తెచ్చుకుంటావు. వాళ్ళు తెల్లారి ఎత్తేస్తారు, ఏ కూరలకు వస్తాడు ఏమైనా కూర కావాలంటాడని. కూరలు కాదే, చిన్నబాబుకి కారపొడి కావన్నట. కారపొడా? మనం మిర్చితో వేసినాం, మన దగ్గర బొచ్చడు కారపొడి ఉన్నది అని పెట్టిస్తానన్నావా? కాదే, వాళ్ళు ఎప్పుడు ఏం అడగరు కదా, కూర మందం కారపొడి కావన్నట్టునే. వాళ్ళు ఎప్పుడు ఏది అడగరు కదా. మన తాగేటప్పుడు కూడా చిన్నబాబు కొంచెం దమ్ పట్టు అని అన్నాడు, ఆ చిన్నబాబు కాలులా గట్లా. అందుకని కొంచెం కారపొడి పెట్టిద్దాం, ఏం కాదు.
ఆ మామయ్య కళ్ళు నువ్వు తాగితే నువ్వు కళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆ మామయ్యకు పోయకపోదువా? మన దగ్గరనే అసరుంటే కొసరుంటది, కొసరుంటే అసరుండదు. ఇక దాన ధర్మాలు చేస్తా అని ఒప్పుకున్నావా? కాదురా బుజ్జి, కూరకు సడన్గా కారం లేక అడుగుతాను. మళ్ళీ అంతమంది ఎప్పుడైనా సాయం చేస్తాం కాదురా బుజ్జి, మేము ఎప్పుడైనా సాయం చేసేటోళ్ళమే కాదురా. సరే మామయ్య, సరే. మా దగ్గర కూడా ఎక్కువ లేదని బాధపడతాను అంతే. ఇప్పుడైతే ఇత్త మామయ్య, ఇత్త. ఇక మాకు కూడా పంటలు ఏం మండలేవు కాదు చిన్న బాపు, పంటలు ఏం మండలేవు. మాకున్న 20 గుంటలలో ఏం వేయత్తలేదు. అందుకని బీడీ వదిలిపెట్టినాం ఎవడు పని చేయాలని గట్లా. అవునా కొడుక, ఈ కారం అయితే ఇయ్యండి కానీ ఇప్పుడు. ఇగో మామయ్య కారపొడి 2-3 కూరలకు అయ్యేటట్ట పెట్టిన కారం మంచిగా. అబ్బో బాగానే పెట్టినవే. ఎప్పుడన్నా సమయం తప్పి మీ ఇంటికి వస్తే సాయం చేయాలి మరి. సరే చేస్తాం బిడ్డ, చేస్తాం. ఇక మంచి చిన్న బాబు. సరే బిడ్డ, సరే. ఓకే ఓకే బిడ్డ. ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ కాలు చేతులతో ఎప్పుడు పంప, నాది మంచి గుణం. అబ్బో నీ గుణం గురించి ఎవరు చెప్తానవే? నీది బంగారం అసలు రోత గుణం, అందరికి తెలుసు కదా. కారం అటే పోయింది, మనిషి అటే పోయిండు. అయ్యో ఈయన తాడని పోయినా ఏంది, అత్తడా రాడా? ఇక దొరకనైతే దొరికింది నయ్యం. ఇగో ఈ ముత్తన్న కారపడి కొరకు గిదివారు రాకవేనవా? కూర ఎటైందో ఏమో, మారిపోయిందో ఏమో. ఇగో నేను మళ్ళొత్తనే, తొందరగానే వస్తా. మళ్ళేటు తయారైంది కూర. కూర తయారైనాక మళ్ళెటు పోతాను, తాగబోతాను అయింది పైసలు పట్టుకొని. మళ్ళొత్తా, నాకు అన్నం ఏమద్దు ఇప్పుడు, మళ్ళొత్తా. ఇక 90 మందం వచ్చినాయి పైసలు, ఇక 90 తాగచ్చు, కోటర్ తాగచ్చు. అయ్యో 200 లోటు ఇస్తే గీ కారమే తెచ్చిండు. ఇది 100 రూపాయల కారం అవుతుందో కాదో, మళ్ళా 100 పట్టుకుపోతాడో 150 పట్టుకుపోతాడో. ఇక ఏం చేయాలి ఏం కథ? ఎక్కడ పోరగాను నువ్వు అంత అంగడి చేస్తారు. ఈ బెండ్లని చిల్లంకాలం వేసుకుంటారా? ఏంది ఏం చేస్తాను ఇక్కడ? ఏం చేస్తానో తెలుస్తలేదా అనే, కనబడతలేదా నేను చేసే పని? ఇక బెండ్లన్నీ పొరగాలంతా అంగడి వాడేస్తాను కాదే. పోయిలకు మళ్ళీ బెన్ను లేవు, అది లేవు, ఇది లేవు, కట్టెలు కొట్టు అని ఆగమంటావు. మళ్ళా ఏందే నీతోని పొరగాలతో నాకు వశపడతలేదు. ఈ బెండ్లు కుప్పేసుకోరా? ఎట్లా మనుషులే మీరు, నాకు అర్థం కాదు. బెండ్ల సంగతి తర్వాత కానీ ఇగో నూనె అయిపోయింది, నూనె రేపో. ఏంది నూనె అయిపోయిందా? 1/2 కిలో ప్యాకెట్ తెచ్చి 6 రోజులు కాలే. ఏందే నూనె తాగుతాలా లేకుంటే తింటాలా? ఏం మనుషులే, ఏం నూనె గంటగానం పోసేందుకు, ఈ కథ ఎందుకు? నూనె బాగా పోసుకొని తింటే కొవ్వు వస్తుందట కాదు, ఎందుకే గంటగానం పోస్తారు? అందుకని నాకు కొవ్వు వచ్చినట్టు ఉన్నది. అంతేదో మొస, ఆయాసం, అంత ఏదో దగ్గు, జలుబు, తుమ్ములు అన్నీ వస్తానే కాదే. కూర మాత్రం కమ్మగా కావాలి, నూనె అడవద్దంటే ఎట్లా? పో తేపో అంటే ఇప్పుడు పైసలు ఏడున్నాయి? పైసలు లేవు కదా. కారపొడి నూనె వేసుకున్నావు, పచ్చడి వేసుకున్నావు, తిందాం పట్టు. ఆ పచ్చడి ఉంది కదా మామిడికాయ పచ్చడా, అది వేసుకొని తిందాం తీయాలి రేపు. మనం ఊగ కారపొడి నూనె పచ్చడి వేసుకొని తినాల్సిన కర్మేం పట్టింది? అబ్బో కర్మ గిర్మ అంటారు. మీ బాబాలు ఏమైనా పైసలు పంపిల్లా అని నాకు తెలియకుండా? ఏమైనా పైసలు పంపిల్లా? ఏమన్నంట పైసలు వాళ్ళు ఇక ముల్లలు కట్టుకొని ఉన్నారు, నీకు పంపుతారు. ఇక వాళ్ళు పంపలే. అగో మరి కర్మ ఏం పట్టింది అంటారు ఏందే? అయ్యో మర్చిపోయినవా? ఇదివరదాకా ఆ మామయ్య వచ్చి కారపొడి తీసుకోవాలేదా చేయ బదులు? ఇప్పుడు మన ఇంట్లో నూనె అయిపోయింది, వాళ్ళ ఇంటికి పోయి నూనె చేయ బదులు తీసుకురాపో. అంతేనా? అబ్బో నువ్వు మస్తు తెలివి కలదానివే. పట్టుకత్తిడిదే, ఇక పోయి పట్టుకత్తా. పట్టుకరాపో. ఇగో ఇంత ధనియాల పొడి కూడా చిన్న డబ్బాలు వేసి మను. ఇంకేం లేవు మన ఇంట్లో. యాదకత్తే మళ్ళీ చెప్తా, మళ్ళీ వదువు కానీ ఇప్పుడైతే అది రేపో. ఏంది యాదకత్తే చెప్తావా? దుకాణంలో సామాన్ చెప్పినట్టు చెప్తాను మొత్తం. పాటు మిరపొడి 100 రూపాయలు తేవచ్చు. 100 రూపాయలు పట్టుకున్నాడు, ఇక వేయిండు, ఇక తాగేస్తాడు కావచ్చు. చిన్నమ్మా ఇక్కడనే ఉన్నావా? ఏం చేస్తాను చిన్నమ్మా? ఏం చేస్తలేం కొడుక, చిన్నబాబుకు 200 రూపాయలు ఇచ్చి కారపొడి తెమ్మన్నా. 100 రూపాయల కారపొడి ఇచ్చిండు, ఆయన 100 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు, పట్టుకొని పోయి ఇక తాగుతాడు కావచ్చు బిడ్డ. అదేంది చిన్నమ్మ, కారపొడి మా దగ్గర తెచ్చిండు, మళ్ళీ 100 రూపాయలది కొనుక్కొచ్చిండా? అదేంది కొడుక, నేను పైసలు ఇచ్చి దుకాణం కొనుక్కరమ్మన్నా, మీ దగ్గర తెచ్చిండా? మా దగ్గరనే తెచ్చిండు చిన్నమ్మ. మేము కారపొడి వేసిన బాపు లేదు, మా దగ్గర మేము రూపాయి కాడ గోసపడతాం, అది గోసపడతాం. ఏమైనా పంట చేరు వేసినామా, ఇది వేసినామా, అది వేసినామా అని చెప్పి మేము వచ్చాడు మాట్లాడినాం. ఆయన కానీ చేపదలు ఇస్తే మేము మళ్ళీ ఇస్తాం కొడుక, ఇంకేదైనా ఇస్తాం, నూనె పోస్తాం, ఇంకా బియ్యం ఇస్తాం, ఇంకా ఏంది పసుపు ఇస్తాం, ఉప్పు ఇస్తాం, పప్పు ఇస్తాం, ఎన్నో చేపదలు తీసుకోవచ్చు కొడుక అని చెప్పిండు. చెప్తే అయ్యో చిన్నబాబు, అయ్యో దానికేం భాగ్యం చిన్నబాబు, గిన్నె ఇస్తానంటే మేము కారపొడి ఇవ్వకుంటే ఎట్లుంటుంది పడు చిన్నబాబు అని మేము కారపొడి పెట్టించినాం చిన్నమ్మ. ఏం చేయాలి చిన్నమ్మ, అరిగోస అరి కట్టపడతా అంటే కూడా పాప చిన్నబాబు అడిగేసరికి చక్కగా పెట్టియాల్సి వచ్చింది కారపొడి. అయ్యో అయితే 200 దాచుకపోయిండా? అయితే 200 తాగత్తడు కావచ్చు. ఇక తీసుకుపోయి తాగుడు అలవాటు ఉన్నాడు, తాగడా చిన్నమ్మ, ఏం చేస్తాం? ఇక చిన్నబాబుకేమో తాగుడు అలవాట, ఇక ఏం చేస్తాం కానీ చిన్నమ్మ
ఇక నువ్వు పని చేయి. ఇగో దీనిలో నిండా ఇగో నూనెట ఆమె పోయమన్నది. చేబదలు నూనె పట్టుకురాపో, దీని నిండా పోసుకొని రాపో. చిన్నమ్మ ఏం చేయాలి? అయ్యో నూనెనా? నూనె ఇంట్లో లేదు కాదు కొడుక. అబ్బో చిన్నమ్మ, ఎవరైనా గట్టినే చెప్తారు కాదు చిన్నమ్మ, గట్టినే చెప్తారు, ఏదైనా లేదని చెప్తారు. మాకు చిన్నబాబు మా చెప్పిండు, నూనె ఉన్నదని మా చెప్పిండు, కానీ పట్టుకురాపో. ఇక చాలు, నువ్వు చెప్పిన కాదు చాలు, పట్టుకురాపో నడుపు. ఇంట్లుంటే చెప్పుక తిరుగుతాడు. మరి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు బిడ్డ? తే మళ్ళీ 2 రోజుల వరకు ఇస్తాం చిన్నమ్మ. 2 పావులు పోయన్నా మరి? 2 పావులు కాదు, నింపి జరని పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మాకు కూరలో కరిగోస అవుతుంది. ఆ కూరలల్లా అన్ని ఎత్తే నూనె పోయింది, అంత రుచి కొడతలేవు, పసి కొడతలేవు, అంత సప్పుడు తినలేము. ఇక ఈ కాలం చిన్న మంచి తిండి తింటాం. ఇక మీరు చేపదలు మంచిగా ఇస్తారు కాబట్టి పో చిన్నమ్మ పో. మా కారపొడి మెల్లగా ఇచ్చినా మంచిదే, కానీ ఇప్పుడైతే దేపో. అన్నీ చెప్తాడు, ఏ చెప్పద్దంటే. అబ్బా బుచ్చపతి నువ్వు ఎంత తెలియకలోనిరా. ఆ చిన్నబాబు ఏం చెప్పకున్నా ఇక్కడ చెప్పిరా నూనె ఉన్నదని చెప్పిండని. అది తెలివంటే. చిన్నమ్మ పట్టుకరా, నింపుకరా. ఇంకోటి మర్చిపోయారు చిన్నమ్మ, ఇగో మసాలా కూడా ఉన్నట. మసాలా ఒక చిన్న డబ్బలు పెట్టి మా ఆమె మళ్ళీ బాధపడుతుంది. మళ్ళీ చేబదలే, అది కూడా చేబదలే, ఇది చేబదలే. నువ్వు అట్లా ఏం బాధపడకు. నూనె రింపిన బిడ్డ మరి మళ్ళా పోయిండ్రి. మళ్ళీ పోతా మసాలా చేతిలో పెట్టాను ఇంత. అది చిన్నమ్మ ఈ డబ్బి. మరి డబ్బు ఇస్తే మళ్ళీ వేసి మళ్ళీ మాకు తేవాలి. ఇది తెస్తాం, డబ్బు తెస్తాం. అయిపోయినాక డబ్బు పట్టుకొచ్చి మీకే ఇస్తా పట్టు. అయిపోయినాకనా ఇంకా తీసుకొని పట్టుకురమ్మను. పట్టుకొస్తా చిన్నమ్మ, పట్టుకొస్తాం. మంచిది, మంచి చిన్నమ్మ, మళ్ళీ తెస్తాం. సరే కొడుక సరే. ఈయన 100 రూపాయల కారపడి తెచ్చిండు అనుకున్నా, వాళ్ళ ఇంటి పోయి బాగా తెచ్చిండు. నా మీద ఏం ముచ్చి కూర్చున్నదో 200 రూపాయలు ఇస్తే అట్టిగా. అయ్యో వీళ్ళు లేరు కదా, వీళ్ళు లేరు. వర్ష ఏందత్తమ్మా? ఏంది? తలుపులు వేసే ఉన్నాయి, వర్ష లేదా? ఉన్నది, బాత్రూంలో బట్టలు విడుతాంది. ఇగో నేను నీళ్ళు చేదిస్తానా. అవునా అల్లుడా, ఒకసారి విలువవా? ఎందుకత్తమ్మా, ఏమన్నా మహిళా గ్రూప్ మీటింగ్ ఉన్నదా? కాదు అల్లుడు, ఈ నూనె కాడని వచ్చిన, నూనె బదులు కొత్తడని వచ్చిన. అయ్యో అవునా అత్తమ్మ, మా దగ్గర బదులు ఎక్కడున్నది అత్తమ్మ? మేమే నూనె కావాలి ఇంటికాడ తెచ్చుకున్నాం. వచ్చిన వాళ్ళ ఇంటికాడ మా దగ్గర నూనె లేదు, ఏం లేదు. మేమే వాళ్ళ ఇంటికాడ ఏమైనా ఉంటే బదులు తెచ్చుకుంటాం. ఏదైనా బదులు ఇస్తారు వాళ్ళు. అట్లా నువ్వు కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి బదులు తెచ్చుకోపో, మాగిస్తారు. ఎన్నడు రాకరాకద్దే ఎప్పుడు ఏది పుట్టనియారు? అయ్యో అత్తమ్మ, మేము ఉంటే పుట్టనియమా? లేక కదా, లేక బాధలు పడు. కానీ ఉంటే మేము నూనె పోతాము, చారు పోతాము, సరిపోతాము, అన్నీ పోతాము. కానీ లేదత్తమ్మ, మా దగ్గర ఏం లేక బాధ. ఉంటే మేము ఇట్లా ఊకుంటాం అత్తమ్మ. అయ్యో ఏం కావాలని మేమే అడుగుతాం. మీకు అని తక్కువ పడుతుందా అని మేము ఊరంతా తిరిగి అయ్యేటోళ్ళం బాగా. మా దగ్గర ఉంటే మేము ఇయ్యపోదాం అత్తమ్మ, అన్ని ఇస్తాము, అన్ని మంచి పెడతాం. దాన కంకణం కట్టుకున్నాం కదా, దానమే చేస్తాము మొత్తం. మళ్ళీ ఇవ్వకుండా అని కూడా దానం చేస్తాము. కానీ లేవత్తమ్మ, లేక బాధలు అట్లా. బాగానే మాట్లాడతాను కానీ లేదా మీ దగ్గర నూనె? లేదత్తమ్మా, చెప్పనే పడితే ఇంకా చిన్నవాళ్ళు ఇంటికాడ మాగబోతారు పో. నూనె ఉండేది వాళ్ళ దగ్గర. 5-10 లీటర్లు తెచ్చినట్టున్నారు. మేమైతే 70 తెచ్చుకున్నాం నూనె. ఇంకేమైనా ఉంటే కూడా పెడతారు. పప్పులు ఉప్పులు కూడా వాళ్ళ దగ్గర బాగానే సామాన్ తెచ్చుకున్నట్టున్నారు. పో, మేము వాళ్ళ కారపొడి బదిలిచ్చినాము. ఇక వాళ్ళు అన్ని పెడతారు పో. ఇగో నీళ్ళు ఇవి చాలుతాయి, ఇంకా కావన్నే. అయ్యో షేదే రాదు, బాయిలో నీళ్ళు అరిగిపోయినట్టే చేస్తాను. ఇంకో 2 బకెట్లు ఏదు. సరే తీ చేత పట్టు, కానీ ఉతుకు ఏది వారు ఉతుకుతావు? ఉతుకు. 200 మొత్తం తాగచ్చు, ఇక తాగుతాడు. ఓ మర్దలా తారా, ఎవరులా? అయ్యో నేను తెలియదా నీకు? రాదను, నేను రాదను. రాదనా? రాదేందామో, ఎప్పుడు రాని మా ఇంటికి దారి పడ్డది. దారి పడ్డదంటే పని ఉండే వచ్చిన. ఏం పని గంతగానం మాతోని? కూర అనుకుందాం అంటే నూనె చూసారుకు నూనె లేదు, ఇక బదలు పోతామని వచ్చిన. అవునా, నీకెవరు చెప్పిండ్రు? మా దగ్గర నూనె లేదేం లేదు. ఇక బుచ్చపచ్చోళ్ళకు నూనె పోస్తావు, అన్ని పోస్తావు, కారపొడి బియ్యం అన్ని ఇస్తావు, నాకో లేదంటాను. ఏంది నేను పోయానా? మళ్ళా బియ్యం అంటారు, బియ్యం ఇయ్యలే. మసాలా నూనె పోసిన గంతేకాని ఇంకేమి ఇయ్యలే. అవునా, సరే ఇప్పుడు నూనె పోయానంటాను కదా. లేదు కాబట్టి పోయానంటానా, ఉంటే పోయపోదునా? సరే నువ్వు ఉన్నా పోయావు, లేకున్నా పోయావు. సరే పోయకుంటే పో. ఈమె దగ్గర ఏం తెచ్చిండో తో పట్టుకొని వచ్చింది. అయినా తెత్తి చెప్పపోనా ఈమె? కుట్టిగా గీడ కూస్తున్నావు, బియ్యం దేపోరాదు. అగో మొన్ననే తెత్తి కాదే కొప్పని బియ్యం, మళ్ళీ ఇప్పుడే వచ్చినాయా? కోపన్ బియ్యం కాదు, సన్న బియ్యం. సన్న బియ్యమా? ఓదికు పైసలు లేవురా రాములా దేవుడా అని సావేసత్తా అంటే సన్న బియ్యం తెమ్మంటే నాకు అర్థం కాదు. పైసలు లేకుంటే యాదికి లేదాగా మామయ్య వాళ్ళకి కారపొడి బదులు ఇచ్చింది. తేపో వాళ్ళ ఇంటికి పోయి సన్న బియ్యం. అబ్బో వాళ్ళు ఇస్తారే, ఇయ్యరు. అప్పటికే ఆ చిన్నమ్మ అనుకుంటా ఆ నూనె పోసింది, ఆ మసాలా ఇచ్చింది. ఆ డబ్బాటి ఇయ్యి, ఆ డబ్బాని ఇచ్చి రావాలి. ఇంకా
మసాలా డబ్బా తర్వాత ఇద్దాం గాని తేపో రాదు. వాళ్ళ ఇంట్లో జై శ్రీరామ్ బియ్యం తింటారు, కమ్మ ఉంటాయి సన్న బియ్యం. అవునా? వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తింటారా? నీకెట్లా తెలిసే? మొన్న వాళ్ళు దేవుని చేసుకుంటే మనల్ని విలువలేదా? ఓ నేను ఓను అని నువ్వు ఇంటికానే ఉంటివి, నేను పోయి తిన్నా, మంచిగా ఉన్నాయి ఇవేం బియ్యం అంటే జై శ్రీరామ్ మేము ఎప్పటికి ఇవే తింటాము అని చెప్పిర్రు. అవునా? కానీ నేను పోనే. ఆ చిన్నమ్మ ఇప్పుడు బియ్యం ఇస్తుందో ఏదో, నువ్వే పోయి అడుగుపో అంతలా అయితే. ఏమైతుంది పోతే షేవదలేనాయే, వాళ్ళు కారపొడి తీసుకోవాలేదా? ఈ బియ్యానికే వచ్చిందా? నేను పోతుంది ఈ సంచేది. పో నువ్వు పోతే మా చెప్తావు. ఇక ఇలా సన్న బియ్యం తింటాం అయితే. అబ్బో నయమే పటు, సన్న బియ్యం కమ్మ ఉంటాయి. 200 కైకిలత్తని తీసుకుంటే మొత్తం తాగవచ్చు. కైకిలు పోతే ఏం పోతే పైసలు మాయమాయ. అత్తమ్మ ఏం చేస్తానో తేపో బియ్యం తేపో, తొందర పోవాలి. బియ్యం ఎక్కడి బుజ్జి? ఏమో దాచిపెట్టేట్టు అడుగుతావు. దాసుకున్నాడు కాదత్తమ్మా, పొద్దుగాల మామయ్య వచ్చి కారపొడి కావాలి అన్నాడు. మేము కుయిక్ మనకుండా కాయకు మనకుండా మా ఇంట్లో లేకున్నా ఒక 2 పుట్టలకే కారపొడి ఉన్నా మాకు లేకున్నా మంచిదే, లేక మామయ్య మా ఇంటి ముంగటికి వచ్చి నోరిడిచి అడిగిండు అని పాపం అని కారపొడి వేసి ఇచ్చినాం. ఇప్పుడేదో మా ఇంట్లో బియ్యం లేవని బియ్యం పెట్టత్తమ్మా అని అడిగినందుకు దాసుకున్నారా అని అంటాను. మేము గట్లనే అన్నాం. మా మామయ్య మా ఇంటి ముంగటికి వచ్చినప్పుడు కుయ్యకు మనలేకింత మాట కూడా మాట్లాడలే. దాసుకున్నారా ఏమన్నా మీరు కారపొడి? మరి మా ఇంట్లో కారపొడి పాపం అని పెట్టించిన. నేను 200 రూపాయలు ఇచ్చి కారపొడి తెమ్మని నేను తోలితే ఆ 200 రూపాయలు తాగి ఎక్కడ వేయండో ఇంకా ఇంటికి వస్తాడు నేను ఎడతా అంటే అది బదలి ఇది బదలి అని ఆమె వస్తాను నువ్వు వస్తాను. ఏంది కథ? ఏమత్తమ్మా గదంతా నాకు తెలియదు. ఆయన మొరో అని మొత్తుకుంటాడు ఆకలి అని. ఇంట్లో బియ్యం చూస్తే బియ్యం లేవు, అందుకని నీ దగ్గరికి వచ్చిన. తేపో షేబదలేనాయే, మళ్ళీ మేము బియ్యం తెచ్చినాక పెట్టుడేనాయే. అప్పుడు పొద్దుగాల కొడుకు బదులుగానే వస్తే నూనె పోతే మసాలిత్తి షేబదలేనాయే, అవి ఇవి అన్ని ఇత్తంతి. ఏమన్నా మేము అటే పట్టుకోపోతానమా? ఇస్తారా మరి? బదలే కదా. ఏ బదలే ఇత్తమత్తమ్మా, మీరు మా ఇంటికి వచ్చి బదలడకపోయారు కాబట్టి మేము మీ ఇంటికి వస్తాం. లేకపోతే మీ ఇంటి మొక్కలు ఎప్పుడన్నా బదల కోసం వచ్చిన మా అత్తమ్మా. రాలే ఇత్తా. మరి ఎన్ని కావాలా బియ్యం? ఇత్తే బత్తైనా పట్టుకోపోతాం, మళ్ళీ తెచ్చిచ్చుడేనా? ఇవాళ సాయంత్రం వరే పొద్దుగాలను మళ్ళీ మీ బియ్యం మీకు ఇచ్చేస్తాం. మొత్తం 10 చోళ్ళు. మరి తినే బియ్యం మళ్ళీ తినే బియ్యం తెచ్చియండి అంటే మేము తినే బియ్యం కాకపోతే పారేస బియ్యం ఇస్తామా అత్తమ్మ? తినేటియే ఇస్తావు. ఒక 2 గింజలు అటు ఇటు కాకుండానే ఇస్తా, తీయరాదు. నేను అట్లా మాట తెచ్చుకోను. బరాబర్ ఉన్నాయి కదా? బరాబర్ 10 చోళ్ళు కోసం బుజ్జి. సరే. ఏం చేపదలో ఏమో ఇల్లంతా ఖాళీ అవుతుంది. 200 రూపాయలు పోయే ఇల్లంతా ఖాళీ చేయబట్టి. అబ్బా 90 పోయి కొట్రా, కోటర్ పోయి 90 పోయి కొట్రా. ఏ పిల్ల ఏ లేరా, ఏ ఎవర్రా ఇన్నాడు గొడవ పెట్టింది? ఏ అరే పిల్ల అవో వచ్చినట్టున్నాడు. నా 200 తెచ్చిండో ఒడిసినాయో. వచ్చినవా? చిన్న ఇంకొక 200 ఉన్నాయి అన్నీ 200. ఏంటి ఇంకా 200 కావన్నా? ఓ రామా, నువ్వు పొద్దుగాలని ఆకలంటే నేను కోడిగుడ్లు తెచ్చి కోడిగుడ్లు అండి దబ్బర కారపొడి లేకుంటే కారపొడి దేవా అని 200 ఇత్తి. 200 ఇచ్చిన కర్మానికి ఆయన పట్టుకపోతే తాగుతీవి ఉడగొడుతీవి. ఇంకా తాగి చొలుక్కుంటా ఎక్కడ పడతానో ఎక్కడ పడతానో అచ్చుకుంటే ఇంకా 200 అడుగుతానవా నన్ను? ఏ కాదే, నేను ఎక్కువ తాగలేదు, కొంచెం తాగినే. కావాలంటే వాసన చూడు. ఉఫ్, నీ తాగుడు పడడు. నువ్వు తాగిందే కాక ఉప్పు అంటే నాకు వాసనకే పేరు దింపినట్టు అవుతుంది. అబ్బో అబ్బా లాస్ట్కి ఒక 90 తాగత్తా, ఒక 100 నీ 100 పడడం, నీ 100 లేదేం లేదు. సపడే బాగా తాగేస్తున్నావు. సపడే అనుకో. నువ్వు కారపడి తోలిన కర్మానికి వాళ్ళు అదోటి ఇదోటి అడిగి ఆ ఇంటి వస్తాను ఈ ఇంటి వస్తాను ఇది ఇవని అది ఇవని నన్ను గోత పెట్టుకుంటాను. ఉన్నాయని పట్టుకపోతాను. సపడే అనుకుందురా. సరతి 100 ఇవ్వకుంటే అత్తి సపడే వంట పడుకో అన్న. చిన్నమ్మ ఉన్నారా? చిన్నబాబు ఉన్నాం కొడుక. ఏం లేవు మీకు ఏడాది నీ పుణ్యం. అయ్యో చిన్నమ్మ మాకెందుకు ఇచ్చుడు చిన్నమ్మ? ఇగో మీ దగ్గర బియ్యం తెచ్చింది, నేను పట్టుకొచ్చిన మళ్ళీ ఇగో పట్టుకొస్తానా? ఏం చేయాలి? గోస పాడబడా, గోస కగ్గిదలగా. ఇగో పట్టుకొచ్చిన చిన్నమ్మ. ఇగో నువ్వు 10 సోలు కొలిచిచ్చినవాట కదా. ఇగో 11 సోలు పోసింది. కుర్చీలో పెడతానా? 11 సోలు పోసింది, గర్దాలు పోసింది. మరి ఇక చూసుకో. అవునా కొడుక,
ఇది దాకానే కొంచెం అయింది చెప్పనే తెచ్చిస్తారు బిడ్డ ఎంత మంచోళ్ళు మీరు. చిన్నమ్మ మేము మస్తు మంచోళ్ళం, ఏం చేయాలి చిన్నమ్మ, ఎప్పటిదప్పుడే అప్ప చెప్పాలి, ఎప్పటిదప్పుడే ముట్టాలి, ఒకరు సొమ్ము ఉంచుకోవద్దు అని అనుకునేటోళ్ళం చిన్నమ్మ. అందుకనే నేను చిన్న సోలతోటి ఇచ్చిన మీరు పెద్ద సోలతోటి ఇస్తారు బిడ్డ. అవును ఎంత చిన్నమ్మ, మంచోళ్ళు. అవును. మంచోళ్ళం చిన్నమ్మ. ఇవి ఇచ్చిన మరి ఇక పోతానా? సరే బిడ్డ. కొడుక ఆగు ఆగు. ఏంటి చిన్నమ్మ, ఏంటిది? ఏంది కొడుక, మేము తినే బియ్యం సన్న బియ్యం ఇచ్చినాం, జై శ్రీరామ్ బియ్యం. ఎందుకక్కరా బియ్యం అవసరం వరస బియ్యం ఇచ్చినాం, ఏంది కొడుక ఇవి? అయ్యో అదేంటి చిన్నమ్మ, మేము కూడా తినే బియ్యమే ఇచ్చినాం. ఇవి మేము తినే బియ్యం కాదు, మేము తింటే అరుగుడు కూడా అరగాయి. ఏమో మరి మేము తినే బియ్యమే ఇస్తారన్నదట, మరి అవి ఇచ్చింది. మాకైతే ఏం తెలియదు, గట్టినే ఇచ్చింది. ఇక ఒక నూనె ఉన్ను ఆ మసాలా బాకి మీకు అంతే. ఇక నాకైతే ఏం తెలియదు. మళ్ళీ మీ లొల్లి పాడవాళ్ళు లొల్లి. ఓస్ని పాడవాడా, 70 రూపాయల కిలో బియ్యం సన్న బియ్యం పట్టుకొని పోయింది, మళ్ళీ అవే సన్న బియ్యం పెడతామని. ఇంక 10 రూపాయల కిలో ఎందుకక్కరా బియ్యం తెచ్చి మా ముఖాన కొట్టిపోతాండు. ఇక ఒక 100 లేవానే, ఒకటే 100, ఒక 90 మందం. నీ 10 రూపాయలు ఇంకా 100 రూపాయలు అడుగుతానవా? ఇగో 70 రూపాయల కిలో బియ్యం అయితే 10 రూపాయల కిలో బియ్యం తెచ్చి మన ముఖాన పట్టిపోయినరు. ఇంకా నూనె పట్టుకుపోయినరు, మసాలా పట్టుకుపోయినరు. అది అత్తే రావా తెలుస్తలేదు. నువ్వు చేసే కథ వీడికి వచ్చింది. ఇక ఉన్నా ఇక అద్దుతి సప్పుడే వంట చేసి ఆగమంత చేసి సపరేమంటారట. వీళ్ళు మసాలాను నూనె వంచమైనరు, ఇస్తారో ఇయ్యరో. అత్తనమా ఏమన్నదా అత్తమ్మ, ఏమన్నా అన్నదా? ఏమంటది? ఏమనిలే, వాళ్ళు లొల్లి పెట్టుకుంటా. ఆ చిన్నబాబుని పలు తిడుతాంది. నేను సపరేట్ వచ్చిన. అవునా, పోనీతి. ఈరోజు పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినామో కానీ మసాలా వచ్చింది, నూనె వచ్చింది, సన్నబియ్యం కూడా తెచ్చుకున్నాం. అవన్నిటితో మంచిగా వంట చేసిన తిందుపా. తిన్నాం కానీ మళ్ళీ నూనె మసాలా ఎత్తిచ్చుడే. నూనె ఉన్నది, బియ్యం అయితే ఇచ్చినాం. అట్లా 2-3 సంవత్సరాలు దాటేసుకుంటే అర్థం వాళ్ళే మర్చిపోతారు. అంతేపాటు ఇత అనుకుంటే దాటైతే వాళ్ళే ఊకుంటారు. నయమే పాటు మధ్యలో సంపాదించడం.